ఎస్సీ వర్గీకరణ సాధినే ఎంఆర్పీఎస్ ధ్యేయమని, అందుకోసం విశ్రమించకుండా పోరాడతామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మల్లేష్ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధి శ్రీరాంపూర్ ఏరియాలోని బాబు జగ్జీవన్ రావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్ఫూర్తి ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. కానీ కొంతమంది ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని గొప్పలకు పోతున్నారని వారు అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణ విషయంలో ప్రజలను తప్పుదోవ పాటిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎంతటి పోరాటాలకైనా వెనకడబోమన్నారు. వర్గీకరణతోని మాదిగల కష్టాలకు విముక్తి లభిస్తుందని అన్నారు. ఎస్సీలోని 59 ఉప కులాలకు సామాజిక న్యాయం జరగడమే వర్గీకరణ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. కొందరు మాల సోదరులు సభల పేరుతో మంత్రి పదవుల కోసం ఆరాట పడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తూ వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ దళిత సమాజం గుర్తించి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉంటూ వర్గీకరణకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలను జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పంచాలని చెప్పి చాలా న్యాయమైన డిమాండ్ గత 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మరి మొన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది పెట్టుబడిదారులు, మాల సంఘానికి చెందినటువంటి కొంతమంది నాయకులు మరి ఇదేదో పెద్ద భూప్రలయం వచ్చినట్టు, మరి ఏదో పెద్ద నష్టం జరిగినట్టు, మరి దీన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపించే విధంగా మాలలందరినీ ఏకం చేసి హైదరాబాద్లో మొన్న వివేక్ కానీ వినోద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగా వివేక్ కానీ వినోద్ కానీ మాలల మీద చిత్తశుద్ధి ఉంటే, మరి మాలల మీద ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ 70 సంవత్సరాలు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, ఈ చెన్నూరు బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో మీరు అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు మీరు. మరి మీకు నిజంగా మాలల మీద ప్రేమ ఉంటే ఒక పేద మాలను ఎందుకు గెలిపించలేకపోయిందని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. మరి మాలలు నిజంగా మా అన్నదమ్ములుగా విడిపోయి కలిసి ఉందామని చెప్తున్నాం. ఏదైతే బీసీలల్లో 150 కులాలు ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి రిజర్వేషన్లు జనాభా ప్రతిపాదికన ఏబిసిడి కేటగిరీస్ చేసుకొని వాళ్ళు న్యాయంగా పంచుకుంటున్నారు. ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు కూడా జనాభా ప్రతిపాదికన పంచుకొని చాలా న్యాయంగా పంచుకుందామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి అటువంటి న్యాయమైన డిమాండ్ అడ్డుపడేటువంటి వివేక్, నిజంగా నీకు మాలల మీద ప్రేమ లేదు, మంత్రి పదవి మీద ప్రేమతోటే నువ్వు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా నీకు మాలల మీద ప్రేమ ఉంటే మాలల అభివృద్ధి కోసం నువ్వు పోరాటం చేయి. మాలల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ మాలల కోసం నువ్వు పోరాటం చేయి. అంతే తప్ప మరి నీ మంత్రి పదవి కోసం మాలలు వాడుకోవద్దని చెప్పి మేము వివేక్ గారిని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే వర్గీకరణ చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఎంఆర్పీఎస్ పెట్టినటువంటి మీటింగ్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ వర్గీకరణ మేము పెట్టిన మీటింగ్లకు మా వేదిక మీదకి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది. మొన్న డిసెంబర్ 1 తారీఖు రోజున మాలల సింహ గర్జనకు ఈ భారతదేశంలో కానీ ఈ లోకల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క కులమన్నా, ఒక్క సంఘమన్నా, ఒక్క పార్టీ అన్నా వచ్చి మీ వేదిక మీద ఎక్కి మీది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఒక్కరన్నా మీకు మద్దతు తెలిపిలా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు నిజంగా చరిత్రలో ఒక హీనులుగా మిగిలిపోతారు తప్ప చరిత్రకారులు ఎప్పటికి కాలేదని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన మేము చెప్తున్నాం. అంతేకాకుండా మాదిగలకు నిజంగా మాదిగల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళ వర్గీకరణ కోరుకుంటావు. నువ్వు అన్ని వర్గాల ప్రజలకు ఓట్లెత్తిన నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఒక మాలలెత్తనే ఎమ్మెల్యే కాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఇంకో కొంతమంది కూడా చిల్లర బ్యాచ్ మందకృష్ణ మీద అవాకులు చెవాకులు చేసి భౌతిక దాడులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మేము చెప్తున్నాం, ఖబర్దార్ మందకృష్ణ జోలికి వస్తే ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ మందకృష్ణ లాంటి వ్యక్తి సమాజానికి ఎంతో అవసరం. 30 సంవత్సరాలుగా అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు మందకృష్ణ మాదిగ ఉద్యమానికి సపోర్ట్ ఉండి ఇవాళ వర్గీకరణ
ఎట్లన్నా సాధించుకున్నాం. ఆ సాధించుకున్న ఫలాలను మేము అనుభవిస్తామంటే ఒక కుళ్ళుతోటి కుతంత్రంతో మీరు కుటిల రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మన ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను ఇంకా జాప్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ.